ఎపిసోడ్ 3 మనీ ట్రాప్. మ్యాట్రిమోనీ సైట్లో దొరికిన శిరీష అనే అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు భరత్. కానీ శిరీష భరత్ని ఒక ట్రాప్లోకి దించుతుందన్న విషయం గమనించలేకపోతున్నాడు. చివరికి తనకి డబ్బులు అవసరం ఉంది అన్న విషయం తెలిసి తనంతట తానే అప్పు ఇస్తానని వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ని చూసి కావాలని రిప్లై ఇవ్వలేదు శిరీష. ఒక రోజంతా వెయిట్ చేశాడు భరత్. చివరికి భరత్కి కొన్ని పిక్స్ వచ్చాయి శిరీష దగ్గర నుండి. అవేంటంటే శిరీష హాస్పిటల్లో వర్జినిటీ టెస్ట్ రిపోర్ట్స్. అవి చూసి భరత్, నాకు ఈ డాక్యుమెంట్స్ ఆ టెస్ట్లు అవసరం లేదు, మీ అమ్మగారి సర్జరీ కోసం మనీ అవసరం అన్నారు, నేను మనీ ఇస్తానంటే మీరు రిప్లై కూడా ఇవ్వలేదు అని వెంటనే మెసేజ్ చేశాడు. ఈసారి ఒక్క క్షణం కూడా ఆగకుండా తన బ్యాంక్ డీటెయిల్స్ని పంపింది. ఎంత అవసరం ఉంది అని భరత్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. 20 లక్షలు అవసరం అని ఏడుస్తూ ఉన్న ఎమోజీ పెట్టి మరీ పంపించింది శిరీష. ఆ మెసేజ్ చూడగానే భరత్ గుండె ఒక్కసారిగా కదిలినట్టు అనిపించింది. కానీ తన ప్రేమ గుడ్డిది అయిపోయింది కాబట్టి ముందు అకౌంట్ బ్యాలెన్స్ని చెక్ చేసుకున్నాడు. ఇటువైపు శిరీష, ఈ దెబ్బని తట్టుకుంటేనే నీ ప్రేమ బలంగా ఉందని అర్థంరా అని ఫోన్లో బస్ డీపీకి చెప్తూ నవ్వుకుంది. భరత్ దగ్గర నుండి ఏ మెసేజ్ రాలేదు. శిరీష నిమిషానికి ఒకసారి చూసి భరత్ మెసేజ్ కోసం చెక్ చేసుకోవడం. తన ఈ మొదటి టెస్ట్ ప్రాసెస్లో ఫెయిల్ అయిపోయానా లేదా ఎక్కువ డబ్బులు అడిగేశానా అని తెగ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. అలా రాత్రి 2ంటికి కూడా ఒకసారి ఫోన్ని చూసుకొని నిద్రలోకి జారుకుంది. రాత్రి లేట్గా నిద్రపోవడంతో శిరీషకి మెలకువ వచ్చేసరికి పొద్దున 9 అయిపోయింది. మెలకువ రాగానే ఇంక ఫోన్ చూడకుండా గబగబా కాలేజ్కి రెడీ అయింది. ఇంటికి తాళం వేస్తుండగా SMS మెసేజ్ వచ్చింది. అది తీసి చూడగా తన అకౌంట్లోకి 20 లక్షలు పడినట్టు ఉంది. శిరీషకి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. వణికిపోతూ అక్కడే గోడని పట్టుకొని కింద కూర్చుండిపోయింది. ఎంతైనా తను కూడా మనిషే కదా. ఆ సమయంలో భరత్ తనకి దేవుడిలాగా, అలాగే పెద్ద అమాయకుడిలాగా కూడా కనపడ్డాడు. కానీ తన అవసరం ఆ టైంలో మరోలా ఆలోచింపచేసింది. నువ్వు ఏమి చేయాలనుకున్నావో అది కరెక్ట్గా చెయ్యి శిరీష, కొంచెం డైవర్ట్ అయినా ఇంక నీకు జీవితం ఉండదు అని మనసుని దృఢపరుచుకుంది. వెంటనే భరత్కి ఫోన్ చేసింది. భరత్ కాల్ అటెండ్ చేసి, హలో శిరీష గారు, మనీ పంపించానండి, మీ అకౌంట్ని చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి నాకు అని చెప్పాడు భరత్. ఆ మాటలు విని వెంటనే ఏడుస్తున్నట్టు నటిస్తూ, డబ్బులు వచ్చాయండి, మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి, మా అమ్మకు నిజంగా ఇంకొక జన్మ ఇస్తున్నారండి, చాలా థ్యాంక్స్ అండి. ఆ మాటలను విన్న భరత్, అయ్యో ప్లీజ్ మన మధ్య థ్యాంక్స్ వద్దండి, నేను మీకు బాగా దగ్గరైపోయాను, మీ ప్రాబ్లమ్స్ కూడా నా ప్రాబ్లమ్స్ అనే అనిపిస్తుంది నాకు, ప్లీజ్ వెంటనే సర్జరీ చేయించండి, ఏది ఏమైనా నాకు అప్డేట్ ఇవ్వండి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఎనీ టైం అని ప్రేమగా అన్నాడు భరత్. శిరీషకి ఏం చెప్పాలో తెలియక, అలాగేనండి నేను మీకు కాల్ చేస్తాను, బాయ్ అండి అని ఫోన్ పెట్టేసింది. అటువైపు భరత్ హీరోలాగా ఫీల్ అయ్యాడు. కానీ శిరీష మాత్రం ఇప్పుడు ఆలోచనలో పడింది. నెక్స్ట్ ఏం చెయ్యాలా అని. ఏ ప్లాన్ వేస్తే భరత్కి దొరకకుండా ఎస్కేప్ అవ్వచ్చు అని తెగ ఆలోచిస్తూ, చూడు శిరీష, ముందు హాస్పిటల్కి వెళ్ళి అమ్మని డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చేసాయి, కమ్ ఆన్ గో అని తనలో తానే చెప్పుకొని ఆటో తీసుకుని బయలుదేరింది. ఇప్పుడు శిరీష భరత్కి దొరకకుండా ఎలాంటి ప్లాన్ వేయబోతుంది? భరత్ శిరీష నిజస్వరూపం తెలుసుకుంటాడా లేదా? ఈ విషయాలని తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.